మీనరాశి వారికి అంటే మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఆగస్టు మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ ఆగస్టు మాసంలో సూర్యుడు 16వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 16 నుండి సింహరాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు మొత్తం కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 30వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 20వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తూ 20వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నాడు. రాహు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే మీనరాశి జాతకులకు, మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ ఆగస్టు మాసంలో సూర్యుడు 16వ తారీఖు వరకు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంటుంది. తదనంతరం 6వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే షష్ఠమ స్థానం గోచార రీత్యా సూర్యుడికి అనుకూలమైనటువంటి స్థానం కనుక మంచి ఫలితాలు సూర్యుడి మూలకంగా మనకు 16వ తారీఖు తర్వాత అనుభవంలోకి వస్తాయి. ఇక కుజుడు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు పంచమ స్థానంలో సామాన్యంగా ఉన్నాడు. గురువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు చతుర్థ పంచమ స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే వక్రించి మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక జన్మస్థానంలో వక్రించి సంచరించడం మూలకంగా కొంత ద్వాదశ స్థానంలో సంచరించినటువంటి ప్రభావం కూడాను శని మూలకంగా కలుగుతుంది. ఇక రాహువు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అంటే ముఖ్యంగా గ్రహాలు, ముఖ్యమైనటువంటి గ్రహాలన్నీ కూడాను ప్రతికూలంగా సంచరిస్తున్నాయి మీనరాశి వారికి. గురువు, శని, రాహువు, అంగారకుడు ఇలా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి గ్రహాలన్నీ కూడాను ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. శుక్రుడు బుధుడి మూలకంగా, సూర్యుడి మూలకంగా కొంత మనకు మంచి ఫలితాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంయమనంతో పనులు చేయడం చాలా అవసరం. ఈ మాసంలో మీనరాశి జాతకులకు చాలా ఓపిక అవసరం. ప్రతి విషయం లోపల కూడాను ఆచితూచి వ్యవహరించాలి. 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రారంభించినటువంటి పనులు ఆటంకాలతో పూర్తి అవుతాయి. కానీ ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, కోర్టు విషయం లోపల ఏదో ఇబ్బందులు రావడం మూలకంగా ఆగిపోవడము, న్యాయపరమైనటువంటి సమస్యలు తలెత్తడము, ఇలాంటివి ఎన్నో మనకు మధ్య సంభవించడం మూలకంగా పనులలో ఆలస్యము కలిగేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. సకాలంలో పూర్తి కాకపోవడం మూలకంగా మీకు ఆర్థిక భారము పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. రుణభారం పెరుగుతుంది. వివాదాలకు ముఖ్యంగా ఆస్కారం ఉంది ఈ మాసంలో కనుక మీ వైపు నుండి మీరు ప్రత్యేకంగా వివాదాలలో తలదూర్చకుండా వివాదాలకు, కలహాలకు, మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండడము ఈ మాసంలో మీకు చాలా అవసరము. వ్యాపారం మట్టుకు కొనసాగుతుంది, సంతృప్తిగానే కొనసాగుతుంది. అయితే అనుకున్న విధంగా లాభాలు ఉండవు. కానీ చేతిలో ఉన్నటువంటి వ్యాపారము ముందుకు కొనసాగుతుంది. ఇక కొత్త పనులు ప్రారంభించడం మట్టుకు వాయిదా పడతాయి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్, కొత్త వస్తువులు కొనడము, భూములు కొనడము, వాహనాలు కొనడము ఇలాంటివి కొన్ని వాయిదా పడే అవకాశాలు బాగా ఉన్నాయి.
మీ వైపు నుండి కూడాను వాయిదా వేసుకోవడమే మంచిది. ఈ సమయంలో బంధుమిత్రుల సహకారం కొంతవరకు లభిస్తుంది. అయినప్పటికీ వారి మూలకంగా కూడాను కొంత మీకు వృధా ఖర్చులు గోచరిస్తున్నాయి. కనుక వాహనము, భూమి సంబంధిత పనులలో కొంత లాభదాయకము ఉన్నప్పటికీ మీకు వివాదాలు వీటి మూలకంగా తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఇకపోతే కోర్టు వ్యవహారం కొన్ని పనులలో ఆటంకాలను క్రియేట్ చేస్తున్నప్పటికీ చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కేసులు కొంత ముందుకు జరిగే అవకాశం కనబడుతుంది. వస్తువులు కొనుగోలు చేయడము వాయిదా పడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మూలకంగా వివాహాది శుభకార్యాలకు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కొంతవరకు ముందుకు కొనసాగుతాయి ప్రయత్నాలు. శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటి వాతావరణం మట్టుకు మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది, అనుకూలంగా ఉంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇంటి వాతావరణం మీకు అనుకూలంగా ఉండడం మూలకంగా భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మట్టుకు మీకు లభిస్తాయి. అయితే చేసేటువంటి పనుల లోపల మీకు శ్రమాధికం గోచరిస్తుంది. ఈ మాసంలో వర్క్ లోడ్ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడాను 1కి 4 సార్లు ఆలోచించి చేయవలసి వస్తుంది. తద్వారా మీరు చేసేటువంటి పనుల లోపల సమయాన్ని ఎక్కువగా వెచ్చించవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అధికారుల ఆదరణ లేకపోవడము, ప్రోత్సాహము లేకపోవడము, సహకారం లేకపోవడంతో మీరు పనులు సంతృప్తిగా చేయలేనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నానికై చదువు పూర్తయినటువంటి వ్యక్తులు 3-4 వారాలలో కొంత తాత్కాలికమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఉద్యోగం లభిస్తుంది. టెంపరరీ బేస్ లోపల మీరు ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. 16 నుండి మాసాంతం వరకు పిల్లల చదువు విషయంలో ప్రయత్నాలు ముందుకు సాగుతాయి, కొంతవరకు ఫలిస్తాయి. ఇక ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలలో ఆర్థికపరమైనటువంటి స్థితి మీకు ఒక అడ్డంకిగా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఉన్నత విద్యకై విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కొంత ఇబ్బంది గోచరిస్తుంది. వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. సంగీత ప్రియులకు, కళాకారులకు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి మట్టుకు ఈ మాసం కొంత కలిసి వస్తుంది. తద్వారా కొంత సంతృప్తిగా ఉంటారు ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు. ఊహించిన ఫలితం లేకపోయినప్పటికీ కొంతవరకు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పనులు సునాయాసంగా ముందుకు కొనసాగుతాయి. కొంతవరకు సంతృప్తి మట్టుకు కనబడుతుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే మీనరాశి వారికి గ్రహస్థితి ప్రతికూలంగానే ఉంది. ఒక్క ఇంటి వాతావరణం మట్టుకు సోదరులు, బంధువులు, ఆత్మీయులు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. అది ఒక్కటే మీకు ప్లస్ పాయింట్గా ఈ మాసంలో కనబడుతుంది. మిగతా అన్ని విషయాల లోపల కూడాను మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అవసరము. ఈ విధంగా గ్రహస్థితి ఉంది కాబట్టి మీనరాశి వారు ఈ విశ్లేషణను దృష్టిలో పెట్టుకొని మీ ఎఫర్ట్స్, మీరు చేయవలసినటువంటి కర్తవ్యము, ఏం చేయాలి, ఏది చేయకూడదు, దేనికై మనం ఖర్చు చేయాలి, వెచ్చించాలి అనేటువంటిది ఒక అవగాహనకు వచ్చి పనులు చేసుకున్నట్టయితే కొంత నష్టాన్ని మీరు అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము పరిహారం చేసుకోవడము, గ్రహాల విషయమై భగవంతుడి అనుగ్రహానికై పరిహారాలు చేసుకోవడము, స్తోత్ర పారాయణం చేయడము, ఆయా గ్రహాలకు నిర్దేశింపబడినటువంటి మూల మంత్రాలను జపించడము, ఆయా గ్రహాలకు చెప్పినటువంటి వస్తువులను దానంగా ఇవ్వడము, బీదలకు అన్నదానం చేయడము, నీడీ పర్సన్స్కు సహాయం అందించడం, ఇవి చేసినట్టయితే మీకు గ్రహాలకు సంబంధించినటువంటి దుష్ప్రభావము
దూరమవుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ క్రమంలో సూర్య భగవానుడు అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషించేటువంటి గ్రహము. అలాంటి సూర్యుడు అరిష్ట స్థానాలలో సంచరిస్తున్నప్పుడు, అంటే 1, 2, 4, 5, 7, 8, 9, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల సూర్యుడి నిమిత్తమై మీరు ప్రప్రథమంగా మూలమంత్రాన్ని జపించుకోవడం చాలా మంచిది. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యము మనకు ఇండైరెక్ట్గా అన్ని విషయాలపై కూడాను ప్రభావాన్ని చూపిస్తుంది. ఆర్థిక సమస్యలపైన, మనం చేసేటువంటి పనులపైన, మిగతా కార్యక్రమాలన్నిటిపైన కూడాను ఆరోగ్యం ఇండైరెక్ట్గా మనకు ఒక ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి దాన్ని మీరు సక్రమంగా ఉంచుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను మీరు నమస్కారం చేసుకోండి. అంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము చాలా ఉత్తమమైనటువంటి విషయం. ప్రతిరోజు కూడాను స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేసుకోండి. తదనంతరం మూలమంత్రాన్ని జపించండి. మూలమంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. ఈ జపం మూలకంగా మీ లోపల భక్తి భావన పెరుగుతుంది. కార్యక్రమాలపై, మీరు చేసేటువంటి పనులపై శ్రద్ధ ఏర్పడుతుంది, అంటే ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. ఫస్ట్ మీరు ఇంట్రెస్ట్గా ఉన్నట్టయితే ఆ పనిని మీరు సక్రమంగా చేయగలుగుతారు. తద్వారా మీరు ఫలితాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా శివాభిషేకం చేయండి. శివుడు ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్యాన్ని కూడాను ఇచ్చేటువంటి భగవంతుడు, అపమృత్యు దోషాలను నివారించేటువంటి భగవంతుడు. కాబట్టి శివుణ్ణి మీరు అభిషేకించండి. ఇక గోధుమలు దానంగా ఇవ్వండి. సూర్యుడికి ప్రీతికరమైనటువంటి ధాన్యం గోధుమలు. కాబట్టి గోధుమలు దానంగా ఇచ్చినట్టయితే ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక జాతి రత్నాలలో సూర్య భగవానుడికి చెప్పినటువంటిది మాణిక్యం. ఈ మాణిక్యాన్ని ధరించండి. ఇవి చేసినట్టయితే మీకు సూర్యుడి యొక్క అనుకూలత కలుగుతుంది. సూర్యుడి యొక్క అనుగ్రహం మీకు కలిగినట్టయితే ఆరోగ్య విషయం లోపల మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇక సూర్యుడి తర్వాత మీ గ్రహస్థితి పైన, అంటే మీ ఫలితాలపైన, మాసవారీ ఫలితాలు కానివ్వండి, సంవత్సర ఫలితాలు కానివ్వండి, మొత్తం జాతక ఫలితాలపై కూడాను ప్రభావాన్ని చూయించేటువంటి గ్రహము అంగారకుడు, కుజ భగవానుడు. ఈ కుజుడు కూడాను 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గోచార రీత్యా శుభ ఫలితాలను ఇస్తాడు. 1, 2, 4, 5, 7, 8, 9, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ అంగారకుణ్ణి ప్రీతి చేసుకోవడానికి, అంగారకుడి మూలకంగా, కుజుడి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం నుండి దూరం కావడానికి ప్రథమంగా కందులు దానం ఇవ్వండి. ఎర్రటి వస్త్రంలో కందులు 1 కేజీ పావు మూటగట్టి ఎవరికైనా కూడాను దానం ఇవ్వండి. బీదలకు ఇచ్చినా పర్వాలేదు, దేవాలయంలో అర్చకుడికి ఇచ్చినా కూడాను పర్వాలేదు. మీరు దానము ఇవ్వడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కర్తవ్యం. దానము, యజ్ఞము, తపస్సు, ఈ 3 ముఖ్యంగా మనిషికి చెప్పబడినటువంటి కర్తవ్యాలు. కాబట్టి దానము ప్రథమ స్థానంలో ఉంటుంది. కాబట్టి మీరు ఈ అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికి ఇవి దానంగా ఇవ్వండి. దాని తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి
సుబ్రహ్మణ్య స్వామిని అర్చించినట్టయితే మీ లోపల కోప స్వభావము లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. కోప స్వభావము అంగారకుడి మూలకంగా డెవలప్ అవుతుంది. ఆ కోప స్వభావంలో మనిషి వివేకాన్ని కోల్పోతాడు, అంటే ఆలోచన తత్వాన్ని కోల్పోతాడు. తద్వారా మనం ఏమి చేస్తున్నామో మనకు స్పృహలో ఉండదు. కాబట్టి అలాంటి దుష్ప్రభావము కలగకుండా ఉండడానికి సుబ్రహ్మణ్య స్వామి మిమ్మల్ని కాపాడుతాడు. కనుక సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి రూపంలో ఉన్నటువంటి దుర్గామాతను కూడాను పూజించండి. ఇలా చేసినట్టయితే అంగారకుడి యొక్క దుష్ప్రభావం నుండి మీరు దూరం అవుతారు. తర్వాత మీకు శుభ ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహము గురుగ్రహము. ఈ గురువు కూడాను మీకు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలే కాకుండా మీకు మంచి జరగడం అనేటువంటిది అడ్డుకుంటాడు గురువు యొక్క సంచారం. కనుక గురు ప్రీత్యర్థమై దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గోచార రీత్యా మీకు బృహస్పతి గురుగ్రహము శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. గురు ప్రీత్యర్థమై మీరు శనిగలు దానంగా ఇవ్వండి. పసుపు పచ్చ వస్త్రంలో శనిగలను మూటకట్టి అర్చకుడికి కానివ్వండి, బీదలకు కానివ్వండి, దానంగా ఇవ్వండి. దక్షిణామూర్తిని పూజించండి. దక్షిణామూర్తి గురువు కాబట్టి దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి గురువులను, సద్గురువులను పూజించడం మూలకంగా గురువు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రులు కూడాను ప్రథమ గురువులు కాబట్టి తల్లిదండ్రులకు సేవ చేయండి. తద్వారా గురువు యొక్క అనుకూలత కలుగుతుంది. ఇక శనీశ్వరుడు, శని ప్రధానమైనటువంటి గ్రహం. 2.5 సంవత్సరాలు ఉంటాడు ఒక రాశిలో. దుష్ట స్థానంలో ఉన్నప్పుడు శని యొక్క ప్రభావం చాలా ఉంటుంది. కాబట్టి 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శని దుష్ప్రభావాన్ని ఇస్తాడు. గనక శని ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం. తర్వాత శని ప్రీత్యర్థమై నువ్వుల నూనె, నల్లటి వస్త్రము, ఒక ఇనుప ముక్క ఇవి దానంగా ఇవ్వండి. అంతేకాకుండా శివుణ్ణి అభిషేకన చేయండి. శివాభిషేకం మూలకంగా మీకు శనైశ్వరుడి యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది. ఒక బిల్వదళం సమర్పించి ఆ అపమృత్యు దోషము పంచముఖ మహామృత్యుంజయుణ్ణి మీరు అభిషేకించినట్టయితే పంచామృతాలతో అభిషేచన కానివ్వండి, లేదా కేవలము నీళ్లు పోసి, అంటే నీళ్లలోనే సమస్తము ఉంటుంది అనేటువంటిది మనకు వేదం చెప్తుంది. కాబట్టి ఆ నీటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆ నీటితో మీరు శివుణ్ణి అభిషేచన చేసి ఒక బిల్వదళము సమర్పించి నమస్కారం చేసుకున్నట్టయితే శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. శని స్తోత్రాన్ని పఠించండి. ఇలా చేసినట్టయితే శని యొక్క దుష్ప్రభావము తగ్గుతుంది. ఇక రాహువు అత్యంత ప్రధానమైనటువంటి దుష్టగ్రహ. అంటే మీ లోపల ఒక భ్రాంతిని, భయాన్ని కలిగించేటువంటి గ్రహము. అలాంటి గ్రహము 1, 2, 4, 5, 7, 9, 10, 12 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మీకు దుష్ప్రభావాన్ని కలిగిస్తాడు. కనుక పరిహారం కొరకై అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. దుర్గామాతను పూజించండి. మినుములను దానంగా ఇవ్వండి. గోమేధికాన్ని ధరించండి. ఇవి ధరించడం మూలకంగా రాహు ప్రీతి చెంది మీకు శుభ ఫలితాలను, అంటే దుష్ప్రభావమును తగ్గిస్తాడు ఈ పరిహారాల మూలకంగా. ఇక కేతువు 1, 2, 4, 5, 7, 9, 10, 12 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు.
ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యకం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. గణపతిని పూజించండి. ఉండ్రాళ్ళు నివేదనగా సమర్పించండి గణపతికి. ఉలవలు దానంగా ఇవ్వండి. వైడూర్యాన్ని ధరించండి. ఈ విధంగా చేసినట్టయితే కేతువు ప్రీతి చెందుతాడు. కేతువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. అనుకూల ఫలితాలు పెరుగుతాయి. ఈ విధంగా ఈ పరిహారాలను మీరు చేసినట్టయితే గ్రహాలు ఏ విధంగా ఉన్నప్పటికీ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. చేసే కర్తవ్యం పైన మీరు మనస్సు నిలిపి ఫలితాన్ని భగవంతుడి పైన మీరు పెట్టినట్టయితే తప్పకుండా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది. శుభం.